ఒకసారి నిశ్శబ్దంగా కూర్చొని ఒక ప్రశ్న వేసుకోండి. ఈ విశ్వం నిజంగా ఎలా పనిచేస్తుంది? మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కేవలం యాదృచ్ఛికమా? లేదా మనకు కనిపించని ఏదైనా గొప్ప నియమం ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందా? ఎందుకంటే మనకు తెలియకపోయినా ఈ విశ్వం ఎప్పటినుంచో కొన్ని సూత్రాల మీద నడుస్తుంది. ఉదాహరణకి మనం నేల మీద నిలబడగలగడం గురుత్వాకర్షణ శక్తి వల్ల. భూమి మనల్ని తన వైపు లాగుతోంది. మనం దాన్ని చూడలేము, దాన్ని తాకలేము. కానీ అది ఉందని మాత్రం మనకు తెలుసు. అదే విధంగా ఈ విశ్వంలో ఇంకో శక్తి కూడా ఉంది. ఆ శక్తి మన శరీరాన్ని కాదు, మన ఆలోచనలను ఆకర్షిస్తుంది. ఆ శక్తి పేరు లా ఆఫ్ అట్రాక్షన్. చాలామందికి ఇదొక మోటివేషన్ మాటలా అనిపిస్తుంది. కానీ నిజంగా చూస్తే మన పురాణాలు, ఉపనిషత్తులు, గీత ఇవి అన్నీ ఇదే సత్యాన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. భగవద్గీతలో ఒక గొప్ప వాక్యం ఉంది. మనసే మనిషికి మిత్రుడు, మనసే మనిషికి శత్రువు. ఈ ఒక వాక్యం లోపలే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క రహస్యం దాగి ఉంది. మనసు ఏ దిశలో నడుస్తుందో జీవితం కూడా అదే దిశలో వెళ్తుంది. ఇప్పుడు సైన్స్ వైపు చూస్తే మన మెదడులో ప్రతి ఆలోచన ఒక చిన్న విద్యుత్ తరంగాన్ని సృష్టిస్తుంది. మన ఆలోచనలు కేవలం ఆలోచనలు కావు, అవి ఒక ఎనర్జీ. ఈ విశ్వం మొత్తం ఎనర్జీతోనే నిండి ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకసారి చెప్పాడు, ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ వైబ్రేషన్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి జీవి, ప్రతి ఆలోచన కూడా ఒక తరంగంలా కంపిస్తుంది. అంటే మన ఆలోచనలు కూడా ఒక తరంగమే. ఆ తరంగం ఈ విశ్వంలో వెళ్తుంది. అదే తరంగాన్ని తిరిగి మన దగ్గరకు తీసుకువస్తుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. మన పురాణాల్లో కూడా ఇదే విషయం చెప్పబడింది. మహాభారతంలో ఒక చిన్న ఉదాహరణ ఉంది. అర్జునుడు యుద్ధానికి ముందు చాలా సందేహంలో పడ్డాడు. తన మనసు భయంతో నిండిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి ఒక విషయం చెప్పారు. ఆ మాట ఏంటో తెలుసా? నీ మనసును నియంత్రించు, నీ దృష్టిని లక్ష్యంపై పెట్టు. అర్జునుడు తన మనసును మార్చుకున్నప్పుడు అతని శక్తి కూడా మారింది. అతని జీవితం కూడా మారిపోయింది. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది మన జీవితానికి ఒక సూచన. మన ఆలోచనలు, మన దృష్టి, మన నమ్మకం ఈ మూడు కలిసి మన జీవితాన్ని సృష్టిస్తాయి. ఇక్కడ ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి ఎప్పుడు ఇలా అనుకుంటాడు, నా జీవితం కష్టం, నాకెప్పుడూ అవకాశాలు రావు. ఈ మాటలు అతని మనసులో ఒక నిజంలాగా మారిపోతాయి. అతను కొత్త అవకాశాలను కూడా గుర్తించలేడు. కానీ ఇంకొక వ్యక్తి ఇలా అనుకుంటాడు, నేను నేర్చుకుంటాను, నాకు అవకాశాలు తప్పకుండా వస్తాయి అని. అతని మెదడు కొత్త మార్గాలను వెతకడం మొదలు పెడుతుంది. ఇది మ్యాజిక్ కాదు, ఇది మన మెదడు పనిచేసే విధానం. సైన్స్ దీనిని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటుంది. మన మెదడులో ఉన్న ఈ వ్యవస్థ మన దృష్టిని ఏ విషయాల మీద పెట్టాలో నిర్ణయిస్తుంది. మీరు ఏ విషయాన్ని ముఖ్యంగా భావిస్తారో మీ మెదడు అదే విషయాన్ని ఎక్కువగా గుర్తిస్తుంది. అందుకే మీరు ఎప్పుడు సమస్యల గురించి ఆలోచిస్తే మీకు సమస్యలే కనిపిస్తాయి. మీరు అవకాశాల గురించి ఆలోచిస్తే మీకు అవకాశాలే కనిపిస్తాయి. మన పురాణంలో ఒక గొప్ప మాట ఉంది, యద్భావం తద్భావతి. అంటే మీ భావన ఎలా ఉంటే మీ జీవితం కూడా అలాగే మారుతుంది. ఒకసారి ఆలోచించండి, ఒక రైతు పొలంలో విత్తనాలు వేస్తాడు. అతను పొలంలో ఏ విత్తనం వేస్తాడో అదే చెట్టు పెరుగుతుంది. మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. మన ఆలోచనలు విత్తనాలు, మన చర్యలు నీళ్లు, మన నమ్మకం ఎరువు. ఈ మూడు కలిసి మన జీవితాన్ని పెంచుతాయి. అందుకే మీరు మీ మనసులో ఏమి నాటుతున్నారు అది చాలా ముఖ్యమైన విషయం. భయమా లేక నమ్మకమా, సందేహమా లేక ఆశనా? ఎందుకంటే ఈ విశ్వం చాలా నిజాయితీగా పనిచేస్తుంది. మీరు దానికి ఏ సంకేతం పంపితే అదే సంకేతాన్ని అది మీకు తిరిగి ఇస్తుంది. మీరు భయాన్ని పంపితే భయం వస్తుంది. మీరు నమ్మకాన్ని పంపితే అవకాశాలు వస్తాయి. ఇది ఒక్క రోజులో జరగదు, కానీ ప్రతిరోజు చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. ముందు మీ ఆలోచనలు మారుతాయి, తర్వాత మీ అలవాట్లు మారుతాయి, తర్వాత మీ పరిస్థితులు కూడా మారుతాయి, చివరికి మీ జీవితం కూడా మారిపోతుంది. అందుకే గుర్తుంచుకోండి, మీ మనసు ఒక తోట లాంటిది. ఆ తోటలో ఏ విత్తనం వేస్తారో అదే మొక్క పెరుగుతుంది. మీరు అక్కడ భయాన్ని నాటితే భయం పెరుగుతుంది. మీరు అక్కడ ఆశను నాటితే విజయం పెరుగుతుంది. అందుకే ఈ రోజు నుంచే మీ ఆలోచనలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఈ ప్రపంచంలో చాలామంది తమ జీవితాన్ని మార్చాలని కోరుకుంటారు. కానీ ఒక విషయం మాత్రం వారు మర్చిపోతారు. జీవితం బయట నుంచి మారదు, అది ముందుగా మన లోపలి మారాలి. మన ఆలోచనలు మారాలి, మన దృష్టి మారాలి, మన నమ్మకం మారాలి. ఎందుకంటే ఈ విశ్వం ఎప్పుడు మన మాటలను వినదు, కానీ మన భావాలను మాత్రం స్పష్టంగా వింటుంది. మీరు మీ లోపల ఎలా ఫీల్ అవుతున్నారో అదే ఈ విశ్వానికి ఒక సంకేతంలా వెళ్తుంది. అందుకే గుర్తుంచుకోండి, మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు అదే మీ జీవితానికి పునాది అవుతుంది.
మీరు మిమ్మల్ని చిన్నగా భావిస్తే జీవితం కూడా చిన్నదిగా కనిపిస్తుంది. కానీ మీరు మీలో ఉన్న శక్తిని నమ్మితే జీవితం కూడా కొత్త మార్గాలను తెరుస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక అపారమైన శక్తి దాగి ఉంది. ఆ శక్తి బయటపడేది ఎప్పుడు అంటే మనసు భయాల్ని వదిలి నమ్మకాన్ని ఎంచుకున్నప్పుడు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. మీ ఆలోచనలను జాగ్రత్తగా ఎంచుకోండి. మీ భావాలను జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మీరు ఈరోజు ఆలోచిస్తున్నది రేపటి మీ జీవితంగా మారవచ్చు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మీకోసం. మీరు ఈ రోజు నుంచి మీ ఆలోచనలను మార్చడానికి సిద్ధంగా ఉన్నారా? మీ సమాధానం అవును అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరియు ఇలాంటి లోతైన విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మరి మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే గ్రేట్ఫుల్, స్టే పీస్ఫుల్ అండ్ స్టే పవర్ఫుల్. జై హింద్.